ఫామ్ హౌస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు మ్యాటర్ ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ అక్క మ్యారేజ్ ఉంది రేణిగుంట దగ్గర. సో మార్నింగ్ లేచి 10కి స్టార్ట్ అయ్యా. ఎండ్ అయితే మామూలుగా లేదు. ఇంపార్టెంట్ అయితే తప్ప బయటికి వెళ్ళకండి. మన ఫామ్‌లో పెళ్లి. ఎగ్జాక్ట్‌గా కరీంనగర్ నుండి హైదరాబాద్ వెళ్ళేటప్పుడు వచ్చి ఫస్ట్ టోల్ గేట్ దగ్గర ఉంటుంది ఇది. ఫంక్షనల్ కమ్ ఫామ్ హౌస్. ఇంతసేపు ఎండలో ట్రావెల్ చేసి ఇలా ఏసీలో కూర్చుంటే స్వర్గంలా ఉంటుంది. ఇక వచ్చేసరికి మ్యారేజ్ అయితే అయిపోయింది. అక్కడ కనిపిస్తుండే కదా సూట్ వేసుకొని వాడే మా ఫ్రెండ్. లైఫ్ ఆఫ్ 80 ఇన్‌స్టా పేజ్ ఉంది. ఫాలో అవ్వండి. ఇంకా మా ఫ్రెండ్స్ వచ్చేలోపు అలా ఒక రౌండ్ అయితే ఏసా. బయటైతే మస్తు ఎండ ఉంది. ఫంక్షన్ హాల్ అండ్ రూమ్స్ కూడా ఉన్నాయి. సో ఈ గ్యాప్‌లో అయితే మా ఫ్రెండ్స్ అయితే వచ్చిళ్ళు. టైం అంటే మా వాళ్ళదే కరెక్ట్ లంచ్ టైంకి వచ్చిళ్ళు. ఇక పోయి గట్టిగానే తిన్నాం. మటన్, చికెన్, పన్నీర్ అన్నీ ఒక రౌండ్ వేసినాం. లాస్ట్‌కి ఐస్ క్రీమ్‌తో ఫినిష్ చేసాం. ఫుడ్ అయితే మస్తుంది. సమ్మర్ కదా మంచిగా హైడ్రేటెడ్‌గా ఉండండి. వాటర్ తాగండి లేదా కొబ్బరి నీళ్ళు తాగండి. కానీ వీటి జోలికి మాత్రం అస్సలు ఇంకా రెస్ట్ తీసుకోవడానికి అయితే రూమ్స్ ఇచ్చిళ్ళు. ప్లేస్ అయితే మస్తుంది చిల్ అవ్వడానికి. ఏమన్నా గెట్ టుగెదర్ లాంటివి ఉంటే ఇక్కడ ప్లాన్ చేయొచ్చు. నెక్స్ట్ లెవెల్ ఉంది. సో రూమ్స్ అయితే మంచిగా ఉన్నాయి. ఈజీగా ఒక 5 మెంబర్స్ అయితే స్టే చేయొచ్చు. అండ్ లంచ్ చేసి 1 అవర్ కూడా కాలే. అప్పుడే మళ్ళీ ఆకలైతుంది. సో ఈ ఫామ్ వాళ్ళదే బయట మన కిచెన్ అండ్ హోటల్ ఉంది. సో రూమ్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది. ఒక క్రిస్పీ కార్న్ అండ్ అలాగే గార్లిక్ చికెన్ అయితే ఆర్డర్ చేసి కానిచ్చేసాం. చల్లగా ఒక గంట స్లీప్ వేసాం. ఇక తిన్నది అరిగించుకోవడానికి బాక్స్ క్రికెట్‌కి అయితే వెళ్ళినాం. ఇది లోపలే ఉంది. టైం పాస్ అయింది మంచిగా. నెక్స్ట్ అయితే పూల్ దగ్గరికి పోయినాం. అందులో ఒక 2 అవర్స్ ఉండి మంచిగా స్విమ్మింగ్ ట్రై చేశాను నేనైతే. ఎంఐ వర్సెస్ ఆర్‌సీబీ మ్యాచ్ కూడా ఉండే ఆ రోజు. వేరే లెవెల్ అసలు. ఫైనల్లీ ఆర్‌సీబీ అయితే గెలిచేసింది. థాంక్స్ టు క్లచ్ పాండ్యా అండ్ భువి. ఇంకా డిన్నర్ చేసి ఆ నైట్ అక్కడే స్టే మార్నింగ్ లేచి రూమ్ అయితే చెక్‌ఔట్ చేసాం. ఈ ఫార్మ్ హౌస్ డీటెయిల్స్ ఆర్ కాంటాక్ట్ నెంబర్ కావాలంటే కామెంట్స్‌లో డీటెయిల్స్ అని కామెంట్ చేయండి. నేనైతే మీకు డీఎం చేస్తా. ఇంక నెక్స్ట్ అక్కడి నుంచి అయితే కరీంనగర్ స్టార్ట్ అయ్యాం. చక్కగా గీతాభవన్‌కి వెళ్ళి టిఫిన్ చేసాం. నేనైతే ఒక దోస తీసుకున్నా. అంతేం అనిపియలే యావరేజ్ ఉంది. ఇంక ఇది చేసి నెక్స్ట్ అయితే ఇంటికి స్టార్ట్ అయ్యాం. చలో ఈ వీడియో ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ డూ ఫాలో అవర్ అకౌంట్.